ప్రమాదం క్షణాల్లో తప్పింది. పదుల సంఖ్యలో జనం ప్రాణాలతో బయటపడ్డారు. మెదక్ జిల్లా జహీరాబాద్ సమీపంలో వోల్వో బస్సు మంటల్లో కాలి బూడిదైంది. ముంబై నుంచి బీజీఆర్ ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాద్ వస్తోంది. అయితే జహీరాబాద్ సమీపం వద్దకు రాగానే బస్సు కింద నుంచి పొగలు వచ్చాయి. దీని రోడ్డు విస్తరణ పనులు చేస్తున్న సిబ్బంది గమనించారు. డ్రైవర్ ను అప్రమత్తం చేసేందుకు టార్చ్ లైట్ వేసి సిగ్నల్ ఇచ్చారు. అయినా బస్సు ఆపకుండా అతడు వెళ్లిపోయాడు. దీంతో వెంటనే వారు మరో వాహనంలో వచ్చి బస్సును ఆపి విషయం చెప్పడంతో ప్రయాణికులంతా హుటాహుటిన దిగిపోయారు. వారు అలా దిగగానే బస్సులో మంటలు చెలరేగి క్షణాల్లో బూడిదైపోయింది. ఫైర్ ఇంజిన్ వచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికుల లగేజ్ మొత్తం కాలిపోయింది. ఇక మెదక్ లో వోల్వో బస్సు దగ్ధానికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? సిగ్నల్ ఇచ్చినా గుర్తించినంత వేగంగా డ్రైవర్ ఎలా ఉన్నాడు? స్వాతి, ఇది బస్సు బీజీఆర్ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సు AP13Y0952 నంబర్ బస్సు ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్నది. ఈ తెల్లవారుజామున 6:30 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే తెలంగాణ కర్ణాటక సరిహద్దులో అక్కడికి తెలంగాణ సరిహద్దులోకి రాగానే అక్కడ రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా కొద్దిగా స్లోగానే వస్తున్నాయి తెల్లవారుజామున. అయితే దూరం నుంచి అక్కడ రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న సిబ్బంది ఈ బస్సును గమనించారు. బస్సు వెనుక వైపు నుంచి పొగలు వస్తుంటాయని గమనించి వాళ్ళు టార్చ్ లైట్ వేసి డ్రైవర్ కి సిగ్నల్ ఇస్తే అసలు చెక్ పోస్ట్ సంబంధించిన వాళ్ళు ఎవరు ఆపుతున్నారు అనుకుని ఆ బస్సు ఆపకుండా ముందుకు వచ్చేశారు. దాంతో ఆ సిబ్బంది ప్రమాదాన్ని గుర్తించి వేరే దాంట్లో వాహనాలు ముందు కొడుకొచ్చి ఆ బస్సును ముందు నిలబడి ఆపి ఆ ప్రమాదం గురించి డ్రైవర్ కి చెప్పడంతో ప్రయాణికులు అంటే తెల్లవారుజాము రావడంతో ఈ ప్రయాణికులంతా నిద్రలో ఉన్నారు. 6:30 రావడంతో అంత నిద్రలో ఉన్నారు. అయితే తన శ్రీనివాస్ అనే వ్యక్తి LNT కంపెనీకి సంబంధించిన శ్రీనివాస్ అనే వ్యక్తి అప్రమత్తం చేయడంతో వీళ్ళంతా బస్సు దిగడంతో ఆ క్షణంలోనే ప్రయాణికులు దిగిన మరు క్షణంలోనే ఈ బస్సు అంతా దగ్ధమైంది. అయితే ఈ సమాచారాన్ని అక్కడ చిరాక్పల్లి సమీపంలో ఉంటుంది పోలీస్ స్టేషన్.